ఈసారి నెల్లూరులో వినాయక చవితి స్టేజీలు బాహుబలి మించున్నాయండి. మన నెల్లూరు మాగుంట లేఅవుట్ దగ్గర లంబోదర గణేష్ బొమ్మ దగ్గరకి వచ్చేస్తున్నామండి. వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటే నిజంగా కట్టిన అద్భుతమైన ఒక గుడిలాగైతే ఉంది. కానీ గుడి అయితే కాదండి, వినాయక స్వామి స్టేజీ. వినాయక స్వామికి ఎదురుగా ఆ నంది, ఆ గజ స్తంభం కానీ, ఆ గుడి డిజైన్ కానీ చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారండి. చూడడానికి కన్నులు విందుగా ఉంటుందండి. నెల్లూరుకి దగ్గరగా ఉంటే మీ ఫ్యామిలీతో వచ్చి మరి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మంచి ఫీల్ అయితే ఉంటుంది. గుడి లోపలికి వెళ్తుంటే ఎన్నో తరాల నుంచి వెలిసిన ఒక పురాతన గుడి లోపలికి వెళ్ళినట్టు ఫీలింగ్ అయితే వస్తుందండి. అంత బాగా అయితే డిజైన్ చేశారు. పూణేలోని త్రిశంధ గణపతి దేవాలయాన్ని ఆధారంగా తీసుకొని టెంపుల్ డిజైన్ అయితే అద్భుతంగా చేశారండి. గుడి లోపల అద్భుతమైన డిజైనే కాకుండా అడుగడుగును ముక్కోటి దేవతలను తలపించేలా అద్భుతంగా అయితే అలంకరించారు. దేవుడి విగ్రహానికి వెళ్ళే క్యూలో కూడా ఆ గుడిలో ఏ విధంగా అయితే ఉంటాయో అనేక రూపాలతో ఆ దేవుడిని అయితే చూపించారండి. ఆ గణపతి విగ్రహాన్ని చాలా అంటే చాలా ఖర్చు పెట్టి ప్రత్యేకంగా అయితే చేయించారట. దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళకి దాదాపు 30,000 మంది వరకు చిన్నపిల్లలకి స్టడీ కిట్ అయితే ఇస్తున్నారండి. వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుని వెళ్ళండి. ఆ నంది, ఆ గజ స్తంభాన్ని అయితే గుడికి ఎదురుగా చాలా అద్భుతంగా అయితే అలంకరించారు. నిజంగా గుడే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు ఈ గుంజకైతే చాలా మంది పసుపు కొమ్ముతో కూడిన దారం అయితే కడుతున్నారండి. మీరు టయానికి ఒకవేళ వస్తే మీరు మనసులో ఒక కోరిక కనుక ఈ గుంజకైతే ఒక పసుపు కొమ్ము అయితే కట్టండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేహారామ్ కపుల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నాకు లైక్ చేయండి.